ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 85వ కీర్తన 2వ వచనము. నీ ప్రజల దోషమును నీవు పరిహరించి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. రెగ్యులర్గా కంటిన్యూస్గా మన 2 నిమిషాల సందేశం చూసేవారికి పాపము దోషము రెండిటి యొక్క అర్థం తెలుసండి. మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము. అయితే ఒక పాపమును మనము విడిచిపెట్టకుండా ఆ పాపమును కంటిన్యూ చేస్తూ ఆ పాపమును మనం రహస్యంగా మనం చేస్తూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు అంటే దోషము అంటారు. అందుకనే 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా పాపము నా దోషము పోవునట్లుగా నన్ను కడుగుము, నన్ను పరిశుద్ధపరచుము, ఇస్సోపుతో నన్ను కడుగుము అని ప్రార్థన చేస్తాడు. ప్రియులరా, మేము కూడా ఉదయకాల సమయంలో నిద్ర లేచిందే నేనే కాదండి, దైవజనులందరూ కూడా, దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులందరూ కూడా ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా మా పాపములు మా దోషములు ప్రభువా పోవునట్లుగా నాయన యేసయ్య మీ సిలువ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి అని ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే మనం ఆ ప్రార్థన చేస్తామో సాతాను మన పైన ఏ కుట్రలైతే పెట్టుకుని ఉన్నాడో, ఏ ప్రణాళిక అయితే పెట్టుకొని ఉన్నాడో, ఏ దోషారోపణ చేయాలనుకుంటాడో అవన్నీ కూడా యేసు ప్రభు సిలువ రక్తము చేత కడిగి వేయబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్టిన్ లూథర్ గారు లూథరన్ సంఘాలు స్థాపించి ప్రపంచంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొని వచ్చినటువంటి దైవజనులు మార్టిన్ లూథర్ గారు ఒకరోజు ఆయన రాస్తున్నటువంటి ఆ టేబుల్ పైన కూర్చొని ఆయన ఏదో రాస్తూ ఉంటే సాతాను ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట అంటది, మార్టిన్ లూథర్ నువ్వు చేసిన పాపాలు నీకు తెలియవు అనుకుంటున్నావా, నీ దోషాలు నీకు తెలియదు అనుకుంటున్నావా, చూడు గోడ మీద రాస్తున్నానని చెప్పి ఆయన చేసిన పాపములు దోషములు ఆ చిట్టి మొత్తం కూడా ఆ గోడ మీద రాసేసిందంట సాతాను త్వరగా. నేను జర్మనీ దేశంలో విటన్బర్గ్ వెళ్ళాను. అంటే మార్టిన్ లూథర్ గారు ఎక్కడైతే 95 థీసిస్ను ఆయన కొట్టాడో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన పెళ్లి జరిగిన ఆ ప్రాంతము, ఆయన రక్షించబడిన ప్రాంతము, ఆయన సువార్త చేసినటువంటి ఆ ప్రాంతాలని తిరగడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన వాడినటువంటి చాలా వస్తువులు చూడడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. మన యూట్యూబ్లో ఆ వీడియో కూడా ఉంది. జర్మనీలో ప్రపంచానికి బైబిల్ని అందించిన చిన్న కుగ్రామం అని ఉంటుందండి విటన్బర్గ్. 30 మినిట్స్ వీడియో ఉంటుంది. వీలైతే చూడడానికి ప్రయత్నం చేయండి, ఆశీర్వాదకరంగా ఉంటుంది. సరే, వాక్యంలోనికి వద్దాం. గమనించండి, ఎప్పుడైతే సాతాను గోడ మీద అవన్నీ రాశాడో వెంటనే ప్రభు ఒక మాట అన్నాడంట, మార్టిన్ లూథర్ వాడి మాటలు పట్టించుకోవద్దు, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు, వాడు దొంగ, నువ్వు వాడి మాటలు పట్టించుకోవద్దు. నువ్వేం చేస్తావంటే నీ ముందు రెడ్ ఇంక్ ఉంది కదా, ఆ రెడ్ ఇంక్ తీసుకుని ఆ గోడ మీద పోయి అన్నాడంట. వెంటనే మార్టిన్ లూథర్ గారు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆ బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో ఉన్నటువంటి ఆ రెడ్ ఇంక్ ఉంటుంది కదండి, దాన్ని గోడ మీద వేసాడంట. గోడ మీద జల్లగానే సాతాను రాసినటువంటి పాపాలు ఏవి కనబడడం లేదంట. అప్పుడు ప్రభు అన్నాడంట, సాతానుకు చెప్పు, నేను చేసిన పాపములు దోషములో నా యేసయ్య సిలువ రక్తము చేత కడిగి వేసి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒకవేళ మీరు చేసినటువంటి పొరపాటును బట్టి మీరు పశ్చాత్తాపడుతున్నారా? వాటిని తలుచుకొని మళ్ళీ మళ్ళీ కృంగిపోతున్నారా? పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నాతో పాటు ఏకీభవిస్తారా? ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు తలంపుల ద్వారా చేసినటువంటి పాపములు, క్రియల ద్వారా చేసినటువంటి పాపములు, కనుచూపుల ద్వారా చేసినటువంటి పాపములు, నోటి ద్వారా చేసినటువంటి పాపములన్నింటినీ ప్రభు కల్వరి శిలువ మీద మీరు మా కొరకు కార్చిన ఆ విలువైన శ్రేష్టమైన రక్తము చేత మీరు కడిగి పరిశుద్ధపరిచి విడుదల దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు నామంలో విడుదల కలుగును గాక ప్రభువా. మా ప్రియుల్లో ఉన్నటువంటి నాయన ఆ పాపము దోషము తొలగిపోవునట్లుగా మీ సిలువ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధాత్మ చేత నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.